చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌ని చూసి షాక్ అయ్యారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్ రావడం జరిగింది. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు జరగడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీఆర్ వస్తారని అనుకోలేదట. మొత్తానికి ఈ ఏర్పాట్లలో భాగంగా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఈ ఫంక్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్‌గా రావడంతో పవన్ కళ్యాణ్ సైతం ఆశ్చర్యపోయారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఎన్డీఏ తరపు నుంచి భారీ మద్దతు లభించింది. అంతేకాకుండా మోదీ ప్రభుత్వం నుంచి ఆయనకి ఒక అధ్యక్ష పదవితో పాటుగా ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నట్టుగా సమావేశమవుతోంది. అంతేకాకుండా ఆయన కీలకమైన పదవిలో ఉంటూ గ్రామీణ అభివృద్ధి సంస్థని ఏర్పాటు చేసేటువంటి ఒక మంత్రిత్వ శాఖ పవన్‌కి ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్‌ని చూడగానే ఆయనకి సాదరంగా సుస్వాగతం తెలిపి శుభాకాంక్షలు అందించారు. ఈ తొందరగానే తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా పవన్ కళ్యాణ్ పక్కపక్కన కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారట. ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా భారీ మెజారిటీతో గెలిచడంతో ఆనందంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని జనసేన శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ అపురూపమైనటువంటి క్షణాలు మర్చిపోలేనని, ఇలాంటి వాటి కోసం ఎంతో కాలం కష్టపడ్డామని పవన్ కళ్యాణ్ అన్నారు. మొత్తానికి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్‌ని నందమూరి కుటుంబ సభ్యుడిగా చంద్రబాబు ప్రభుత్వం ఆహ్వానం పంపించినట్టుగా అయితే తెలుసుకొని మన పవన్ కళ్యాణ్ కూడా ఎంతగానో ఆనందించినట్టుగా సమాచారం.